స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా 1983 సంవత్సరంలో దిగ్విజయంగా జనవరి 9వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు. ఆ రోజును పురస్కరించుకొని దిగ్విజయంగా ఇప్పుడు 37 సంవత్సరాలుగా జరుపుతున్నాము. ఈరోజు జనవరి 9వ తేదీ గత 40 సంవత్సరాల ముందు స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు. ఆయన జ్ఞాపకార్థంగా ఎన్టీ రామారావు అభిమానంతో ఆమె ధర్మపత్ని నందమూరి బసవరామ తారకం అక్టోబర్ 1వ తేదీ 84వ సంవత్సరం స్వర్గస్థులైనారు. ఆయన జ్ఞాపకార్థంగా ఆమె జ్ఞాపకార్థంగా ఎన్టీ రామారావు మీద అభిమానంతో 1988లో జనవరి 9వ తేదీన ఈ బసవరామ తారకం మెమోరియల్ ట్రస్ట్ అనేది ప్రారంభించాము. దీని ముఖ్య ఉద్దేశం ఒక క్రికెట్ టోర్నమెంట్ జరపాలని, యువతని ముందుకు తీసుకెళ్లాలని ఆ ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంటు ప్రతి సంవత్సరం జనవరి 9న ఎన్టీ రామారావు ప్రమాణ స్వీకారం అనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇది 37వ సంవత్సరం. దిగ్విజయంగా 37 సంవత్సరాలు క్రికెట్ టోర్నమెంట్ అవుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్లో జిల్లా నుండి 28 జట్లు పాల్గొన్నాయి. అంటే 14 రోజులు నిర్వీర్యంగా 400 మంది పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. దీన్ని దిగ్విజయంగా జరిపించాలని చేస్తూ ఫైనల్స్ జనవరి 8వ తేదీన చేస్తున్నాము. అలాగే యువత బాగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ని సాగింపాలని